నాకు సంబంధించిన స్థలాల్లో కబ్జా జరిగింది. కబ్జాదారుల నుంచి మా స్థలాన్ని విడిపించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని బాధితులు ఆకుమల్ల వెంకటరెడ్డి, ఉద్దగిరి రాజేషు, డేగ రామకృష్ణ యాదవ్, ఆర్జ నాంచారయ్య, ఆర్జ వీర మణికంఠ, గోపిరెడ్డి, ఆల్తి కనకదుర్గ, వల్లభనేని పావని గుంటూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కాజా టోల్ గేట్ పక్కన నాగార్జున యూనివర్సిటీ వెనుక నంబూరు విలేజ్ లో సుమారు 60 మంది మధ్యతరగతి ప్రజలు చట్టబద్దంగా డబ్బు చెల్లించి కొనుక్కున్నామని తెలిపారు. దాదాపు 5 ఎకరాల స్థలాన్ని ప్లాట్లుగా విభజించి 60 మందికి 2019 నుంచి 2025 వరకు పలు దఫాలుగా లంకిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన రిజిస్టర్ జీపీ ద్వారా జీపీ హోల్డర్ నంబూరు నాగేశ్వరరావు మా అందరికి రిజిస్ట్రేషన్ చేశారని చెప్పారు. కొత్త గవర్నమెంట్ రావటం, అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత సదరు జీపీ చేసిన వ్యక్తి లంకిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మరియు ఒంగోలుకు చెందిన టీడీపీ నేత, మాజీ వైసీపీ నేత అయిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, అతని అనుచరులు మరికొంతమంది వ్యక్తులు మా స్థలాన్ని అక్రమంగా కబ్జా చేశారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. మాపై దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారని వారు వాపోయారు. మేము నంబూరులో వచ్చేసి లంకిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉందండి. ఆ 5 ఎకరాల ల్యాండ్ ని 2019లో నంబూరు నాగేశ్వరరావు అనే వ్యక్తికి జీపీఏ చేశారు. ఆ జీపీఏ చేస్తే అతని దగ్గర నుంచి మేము 2021లో నేను కొన్నాను. నాతో పాటు మా సభ్యులందరూ సుమారు 60 మంది వరకు ఎవరి స్థోమత తగ్గ వాళ్ళ సైట్లో కొనుక్కున్నాము. యథేచ్ఛగా అప్పటి నుంచి ఎంజాయ్ చేస్తున్నాం. లాస్ట్ 1 year బ్యాక్ ఈ ఒంగోలు నుంచేసి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఈ నంబూరు నాగేశ్వరరావు జీపీ ఎక్కడ పొదిల్లో, ప్రకాశం జిల్లాలో పొదిల్లో ఎవరికి చెప్పకుండా అక్కడ క్యాన్సిలేషన్ చేశారు. అది క్యాన్సిలేషన్ చేసి తర్వాత మా సైడ్లోకి వచ్చేసి మా సరిహద్దులు మొత్తం తీసేసి తను దొమ్మిది దూరిపోయాడు. తర్వాత మాకు తెలిసింది, మేము కూడా వచ్చినాం ఎవరు ఉండట్లేదు. ఇదే టైంలో ఈ నంబూరు నాగేశ్వరరావు వచ్చేసి తను కోర్టుకి వెళ్ళేసి ఇట్లా నా జీపీ నాకు చెప్పకుండా రద్దు చేశారని చెప్పి కోర్టుకి వేశాడు. కోర్టు కూడా ఇతను జీపీ ఎవరైతే సూర్యప్రకాష్ రెడ్డి చేయించుకున్నారో అది క్యాన్సిలేషన్ చేశారు. క్యాన్సిలేషన్ చేసినా కూడా వచ్చి సైట్లకు దొంబి చేస్తూ ఎవరైనా మేము ఒకళ్ళిద్దరు వెళ్తే కనుక వాళ్ళని బెదిరించాలు, కొడతామని చెప్పాలి. మీరు ఎవరు, అసలు మీకు సంబంధం ఏంటిది, ఇది నాది నాకు చూస్తామని చెప్పేసి ఆ రకంగా చెప్పుకొస్తున్నాడు. మరోవర్ అసలు ఎవరైనా ఈ విషయంలో కూడా ఎవరాయి సూర్యప్రకాష్ రెడ్డి అని చెప్పి మేము లోకల్లో ఏది కాజాలో నంబూరులో ఉన్న తమ్మా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని కూడా కలిసాం. ఎవరండి అంటే అతను చాలా పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తి, పొలిటికల్షన్, ఏపీలో ఎవరు అడిగినా చెప్తారని. అంత ఏపీలో ఎవరన్నా చెప్తున్నారంటే కనుక ఏదో ఉంటుందని మేము కూడా యూట్యూబ్లో చెక్ చేసాం. యూట్యూబ్లో చెక్ చేసి అతని గురించి మొత్తం భూ కబ్జాలు, భూదందాలు. ముదినేపల్లి మండలం, సింగరాయపల్లి మండలం. అది మా మిసెస్ పేరు మీద నంబూరు గ్రామంలో కాజా టోల్ ప్లాజా కిందండి నంబూరు గ్రామంలో సైట్ కొన్నామండి. మేము 2001 నుంచి 2005 వరకు సుమారుగా 50 మంది ప్లాట్లు కొన్నామండి. 2021 నుంచి 2025 వరకు ప్లాట్లు కొన్నామండి. 50 మంది కొన్నామండి. 50-60 మంది కొంటే మన నంబూరు నాగేశ్వరరావు గారు లంకిరెడ్డి శ్రీనివాస్ దగ్గర జీపీ తీసుకున్నారండి. జీపీ తీసుకుంటే ఆయన మేమందరం కలిపి నంబూరు నాగేశ్వరరావు దగ్గర కొన్నామండి. ఇప్పుడు కొత్తగా లంకిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చి ఆ జీపీ చెల్లదని చెప్పి మా ప్లాట్లన్నీ మమ్మల్ని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నాడండి ఆయన. ఈయనకి తోడు మళ్ళీ సూర్యప్రకాష్ రెడ్డి అని ఒంగోలు అండి. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కబ్జాలు చేశాడండి ఆయన. ఇప్పుడు ఆయన కూడా వచ్చి మమ్మల్ని అసలు సైట్లోకి ఎవరిని వెళ్ళనివ్వట్లేదండి. ఇది మాకు తగిన న్యాయం చేయాలి, మీడియా ద్వారా మేము కోరుకుంటున్నామండి. మా 20 మంది మేము జీబీ ద్వారా కొనుక్కున్నాయి. మేము అమౌంట్ అంతా ఈయనకి నంబూరు నాగేశ్వరరావుకి కట్టామండి. ఈయన మరి ఆయనకి లంకిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఏం గొడవలు వచ్చినాయో మాకు తెలియదండి. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చెల్లవంటున్నాడండి. జీపీ ఇచ్చాక ఎందుకు చెల్లదండి? జీపీ ఇచ్చింది లంకిరెడ్డి శ్రీనివాసరెడ్డి.